దానం చేసిన చేతి గొప్పది, మాట నిలబెట్టుకున్న మనిషి ఇంకా గొప్పవాడు అనే ఆ ఎన్టీఆర్ గారి గంభీరమైన డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తే థియేటర్ మొత్తం గూస్బంప్స్తో మార్మోగిపోతుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు పరిస్థితి అంత ఈజీ కాదు. 70ల మధ్యలో సోషల్ సినిమాలు, కమర్షియల్ ట్రెండ్ వేగంగా మారిపోతున్న టైం. పౌరాణిక సినిమాలకు మార్కెట్ తగ్గిపోతోందని, ఎన్టీఆర్ గారి మ్యాజిక్ అయిపోయిందని కొందరు కామెంట్లు చేశారు. ఇదే సమయంలో భారీ స్థాయిలో మరో మహాభారత కథ ఆధారంగా సినిమా కూడా వస్తోందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు పౌరాణికం తీస్తే ఎవరు చూస్తారు అనే సందేహం ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. కాని ఎన్టీఆర్ గారు వెనక్కి తగ్గలేదు. హీరోగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కూడా బాధ్యత తీసుకుని ఒక్కసారిగా ఇండస్ట్రీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ హైప్ మాటల్లో చెప్పలేం. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై ఎన్టీఆర్ గారు స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు అంటూ 3 అద్భుతమైన పాత్రలు పోషించారు. ఒకే సినిమాలో 3 విభిన్న శరీర భాషలు, 3 వాయిస్ మాడ్యులేషన్లు, 3 భావప్రపంచాలు చూపించడం అప్పట్లో మైండ్ బ్లాక్ అనే చెప్పాలి. సంభాషణలను కొండవేటి వెంకటకవి రాసిన తీరు, పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం, బి సరోజాదేవి, శారద, ప్రభ, ఎస్ వరలక్ష్మి, కైకాల సత్యనారాయణ, ధూళిపాళ, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి వంటి భారీ తారాగణం సినిమాకు మహోన్నతమైన స్థాయి తీసుకొచ్చాయి. నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించడం అభిమానులకు అదనపు ఆకర్షణ. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత భారీ పౌరాణిక చిత్రాన్ని సుమారు 43 పని రోజుల వ్యవధిలో పూర్తి చేయడం అప్పట్లో అసాధ్యాన్ని సాధ్యం చేసినట్టే. రిలీజ్ ముందు బిజినెస్ కూడా అప్పటి పరిస్థితులకు తగ్గట్టే బాగానే జరిగింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేలా ఏరియా వైజ్ అడ్వాన్స్ బుకింగ్స్, డిజిటల్ ట్రాకింగ్, డే 1 పోస్టర్లు లాంటి వ్యవస్థ అప్పట్లో లేదు. మొదటి రోజు అన్ని ప్రింట్లు సిద్ధం కాకపోవడంతో సినిమా కేవలం 14 సెంటర్లలోనే విడుదలైంది. తర్వాతి రోజు 16 సెంటర్లకు విస్తరించింది. అయినా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ ఒక్కసారిగా హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ఇప్పుడు కలెక్షన్ల విషయానికొస్తే ఒక నిజం ముందే చెప్పాలి. 1977 కాలం సినిమాలకు నేటిలా నిజమైన నైజాం, సీడెడ్, ఆంధ్ర డే 1 షేర్ గణాంకాలు అధికారికంగా అందుబాటులో లేవు. అందుకే సోషల్ మీడియాలో తిరిగే కోట్లు, ఏరియా వైజ్ డే 1 పోస్టర్లను నిజమనడం కరెక్ట్ కాదు. కానీ అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం మాత్రం బడ్జెట్ సుమారు 10 లక్షలు, మొదటి రన్ గ్రాస్ ₹1,00,00,000 మించి సుమారు 15 లక్షల వరకు వెళ్లిందనే విషయాన్నే బలపరుస్తుంది. అందుకే ఫ్యాన్ వార్స్ కోసం కల్పిత సంఖ్యలు చెప్పడం కంటే చరిత్రను గౌరవించడం మంచిది. 50 రోజులు, 100 రోజుల రికార్డుల విషయానికొస్తే ఈ సినిమా తన శక్తిని నిరూపించింది. 100 రోజులు 8 కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. హైదరాబాద్ శాంతి థియేటర్లో ఏకంగా 250 రోజుల ప్రస్థానం సాగడం ఆ కాలంలో అసాధారణ ఘనత. తర్వాత 1994లో రిలీజ్ చేసినప్పుడు కూడా మరోసారి ₹1,00,00,000 పైగా వసూళ్లు చేయడం ఈ చిత్రానికి ఉన్న ఎవరెస్ట్ స్థాయి రిపీట్ వాల్యూని చూపించింది. ఇప్పుడొక రియాలిటీ చెక్ కూడా అవసరం. 1977లోనే ఎన్టీఆర్ గారి మరో చిత్రం, అలాగే కృష్ణగారి భారీ కమర్షియల్ హిట్లు, ఏఎన్ఆర్ గారి సినిమాలు కూడా మార్కెట్లో బలంగా ఆడుతున్నాయి. అదే సంవత్సరంలో విడుదలైన అడవిరాముడు మాత్రం 100 రోజుల కేంద్రాలు, 175 రోజుల రన్స్, ఫుల్ ఇయర్ రన్స్ పరంగా మరింత పెద్ద కమర్షియల్ బెంచ్ మార్క్ సెట్ చేసింది. కాబట్టి దానవీర సూరకర్ణ అన్ని రికార్డులను చెరిపేసింది అని చెప్పడం నిజం కాదు. కానీ పౌరాణిక చిత్రంగా అంత తక్కువ బడ్జెట్తో ఎన్టీఆర్ గారు ఒంటిచేతో నిర్మించి తెరకెక్కించిన సినిమా ఇంతటి వ్యాపార విజయం సాధించడం నిజంగా చరిత్ర. అదే దీనిని లెజెండరీగా నిలబెట్టింది. ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాదు. ఎన్టీఆర్ గారి ఇమేజ్కు ఇది భారీ రీఎస్టాబ్లిష్మెంట్. పౌరాణిక పాత్రల్లో ఆయనకు ప్రత్యామ్నాయం లేరనే భావనను మరోసారి ప్రేక్షకుల మనసుల్లో గట్టిగా ముద్రించింది. కర్ణుడి విషాదం, దుర్యోధనుడి ఆత్మగౌరవం, శ్రీకృష్ణుడి దివ్యత్వం, ఈ 3 పాత్రలను ఒకే వ్యక్తి అంతటి స్థాయిలో మోసుకెళ్లడం నేటికీ ఫిల్మ్ స్కూల్స్లో కేస్ స్టడీగా చెప్పుకునే స్థాయి విషయం. నాకిప్పటికీ గుర్తుంది. చిన్నప్పుడు రిలీజ్లో ఈ సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు టికెట్ దొరకదేమోనని ముందే లైన్లో నిల్చున్నాం. బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతున్నారు. లోపలికి వెళ్లేసరికి మొదటి కొంత భాగం మిస్ అయింది. కానీ కర్ణుడు ఎంట్రీ ఇచ్చిన సీన్ దగ్గర థియేటర్ మొత్తం చప్పట్లతో, ఈలలతో మారుమోగిపోయింది. కొందరు అభిమానులు ఆనందంతో చొక్కాలు కూడా చించుకున్నారు. ఆ ఎనర్జీ, ఆ ఫీలింగ్ ఇప్పటికీ కళ్ల ముందే తిరుగుతుంటుంది. అలాంటి సినిమాలు ఇప్పుడు వస్తాయా, రాకపోతాయా అనేది పక్కన పెడితే ఒక యుగాన్ని నిర్వచించిన సినిమా మాత్రం ఇదే. మీలో ఎవరైనా ఈ సినిమాలు ఒరిజినల్ రిలీజ్లో లేదా రిలీజ్లో థియేటర్లో చూసి ఉంటే మీ అనుభవాన్ని తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఆ రోజుల్లో మీ ఊర్లో టికెట్ కోసం ఎంత కష్టపడ్డారో, ఏ థియేటర్లో చూశారో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి నిజమైన టాలీవుడ్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో మరో లెజెండరీ ఇండస్ట్రీ హిట్ బాక్సాఫీస్ కథతో కలుద్దాం.